ఆ బిజినెస్లో ప్రాబ్లం ఉంది అని రియలైజ్ అయినా ఒప్పుకోరు. తెలిసినా కూడా మీ దగ్గర రైట్ ప్రోడక్ట్ ఉంది, ఈరోజు నేను కేవలం హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నా, తెలంగాణ మొత్తం చేయొచ్చు, సౌత్ ఇండియా చేయొచ్చు, పాన్ ఇండియా చేయొచ్చు, కానీ నాకు ఎవరినైనా అడగాలి, ఎలా చేయాలి అని అడగాలని అనుకోరండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో ఉంటుంది. ఎవరిది వాడే, నేనైనా కూడా నేనే తోపు, నాకు ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం లేదనుకుంటా. ఓకే, దట్స్ అ ఫస్ట్ మిస్టేక్. రెండు, దాంతోపాటు ఇంకొక ఫీలింగ్ ఏముంటుందంటే అపోహలు, భయాలు, అడిగితే ఏమవుతుందో, సిగ్గు, నామోషి, బెరుకు, ఇలాంటి వర్డ్స్ అన్నీ ఉంటాయి తెలుగులో, అవన్నీ అక్కడ వస్తాయి. కాబట్టి వాళ్ళు అడగాలనుకోరు. రెండోది, మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఆ బిజినెస్ లో పెట్టాలనుకోరు. అంటే థర్డ్ పర్సన్ కదా, భయం ఉంటుంది ఖచ్చితంగా. నా బిజినెస్ సీక్రెట్స్, నా పర్చేస్ సీక్రెట్స్ చెప్పేస్తున్నా కదా, నా మార్జిన్ తెలిసిపోతుంది కదా, నా కస్టమర్ తెలుస్తున్నారు, నా ప్రొడక్షన్ ఫెసిలిటీ తెలుస్తుంది అనే భయం ఉంటుంది. కాబట్టి చాలా మంది అడగరండి. కానీ ఇవి దాటి ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళే. నేను వాళ్ళకి అదే చెప్తా, ఈ రోజు నువ్వు ఇంత బిజినెస్ పెంచిన తర్వాత భయపడుతున్నావు కదా, అసలు ఏమీ లేనప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావే, ఇప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు, అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎక్కడ పోయింది?